Hi everyone. Another lead code question. Problem number 577 SQL లో ఉంది ఎంప్లాయీ బోనస్ అంటే డేటాబేసెస్లో. సో ఇందులో మనకు ఒక ఫస్ట్ టేబుల్ ఇచ్చారు ఎంప్లాయీ టేబుల్ విత్ 4 కాలమ్స్ అండ్ సెకండ్ టేబుల్ ఈజ్ ద బోనస్ విత్ 2 కాలమ్స్ అండ్ ఇందులో ఎంప్లాయీ ఐడి రెండిట్లో కామన్ ఉంది. వేర్ employee ID of bonus table is a foreign key reference to the employee ID to the employee table. Okay, so employee ID అనేది foreign key అండ్ ఒకసారి ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ చూద్దాము. సో ఎంప్లాయీ టేబుల్లో 4 రోస్ ఉన్నాయి, బోనస్ టేబుల్లో 2 రోస్ ఉన్నాయి అండ్ వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు రిపోర్ట్ ద నేమ్ అండ్ బోనస్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ విత్ అ బోనస్ లెస్ దాన్ 1000. అంటే ఇందులో మనకి మొత్తం 4 ఎంప్లాయీస్ ఉన్నారు, 1 2 3 4 అండ్ కానీ మనకి ఇక్కడ బోనస్కి మాత్రం ఇది ఎంప్లాయీ టేబుల్ అంటే 4 ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ బోనస్లో మాత్రం ఓన్లీ 2 ఎంప్లాయీస్కి మాత్రమే బోనస్ ఇచ్చారు. దట్ ఈస్ ఎంప్లాయీ నెంబర్ 2 అండ్ ఎంప్లాయీ నెంబర్ 4. సో మిగిలిన 1 and 3 ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే మన రిపోర్ట్లో ఏం రాయాలి అంటే బోనస్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ విత్ అ బోనస్ లెస్ దాన్ 1000. అంటే ఏ ఎంప్లాయీకి బోనస్ 1000 ఇచ్చారు అని మాత్రం మనం చూపించాలి. సో ఎంప్లాయీ నెంబర్ 4కి బోనస్ 2000 ఇచ్చారు. సో మనం ఈ థామస్ని చూపించకూడదు ఎందుకంటే బోనస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో మనం ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 2ని చూపించాలి, దట్ ఈస్ డాన్, ఎందుకంటే 500 ఇచ్చారు. అండ్ ఆల్సో మనం అవుట్పుట్లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే లెస్ దాన్ 1000తో పాటు ఏ ఎంప్లాయీకి అయితే బోనసే ఇవ్వలేదు అంటే 1 and 3 ఎంప్లాయీస్కి కూడా బోనస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ వాల్యూస్ని మరొక మాత్రం మనం నల్ అని చూపించాలి. ఓకే, సో వీ విల్ జస్ట్ రైట్ దిస్ డౌన్. సెలెక్ట్ నేమ్ ఎక్కడుంది, ఎంప్లాయీ టేబుల్లో నేమ్ ఉంది. సో ఈ డాట్ ఎంప్లాయీ, ఈ డాట్ నేమ్ కామా బోనస్ మనకి బోనస్ టేబుల్లో ఉంది కాబట్టి బీ డాట్ బోనస్. ఓకే, ఈ డాట్ ఎంప్లాయీ అండ్ బీ డాట్ బోనస్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఈ. అండ్ మనం ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ని బోనస్ టేబుల్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి మనం ఏమి ఇవ్వాలి అంటే లెఫ్ట్ జాయిన్ ఇవ్వాలి. ఓకే, సో లెఫ్ట్ జాయిన్ ఎందుకు అంటే మనము ఈవెన్ మనకి బ్రాడ్ అండ్ జాన్ వాల్యూస్ కూడా మనకి రావాలి. ఒకవేళ మనం రైట్ జాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో 1 and 3 ఎంప్లాయీస్ లేవు కాబట్టి మనకి 1 and 3 ఎంప్లాయీ అవుట్పుట్ మనకి కనిపించదు. కానీ అదే ఒకవేళ మనము నార్మల్ ఇన్నర్ జాయిన్ ఆర్ జస్ట్ జాయిన్ అని తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మ్యాచింగ్ రోస్ వరకు మాత్రమే వస్తాయి. ఏవైతే మ్యాచింగ్ అయ్యాయో అంటే ఓన్లీ ఫర్ 2 వస్తుంది. ఒకవేళ మనం కండిషన్ లెస్ దాన్ 1000 అని తీసుకుంటే థామస్ కూడా రాదు, ఓన్లీ 2 వస్తుంది. మనకు అలా కాదు, మనకి ఈవెన్ మ్యాచింగ్ అవ్వకపోయినా సరే అంటే ఇక్కడ 1 and 3 లేకపోయినా సరే మనకి అన్ని రోస్ మనకి కావాలి ఎందుకంటే ఇక్కడ మనకి బ్రాడ్ అండ్ జాన్ కూడా ఉన్నారు కాబట్టి మనం లెఫ్ట్ జాయిన్ తీసుకుంటాం. ఓకే, మనం ఒకసారి ఆ డిఫరెన్స్ కూడా చూద్దాము. సో లెఫ్ట్ జాయిన్ బోనస్ బి. ఓకే, ఆన్ మన కండిషన్ ఏంటి అంటే ఈ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ డాట్ ఎంప్లాయీ ఐడి వేర్ కండిషన్. ఇందులో గ్రూప్ బై అవసరం లేదు. గ్రూప్ బై ఫిల్టర్ ఎందుకు వద్దు అంటే మనము ఏ ఎంప్లాయీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎంప్లాయీకి మనం చెక్ చేస్తున్నాం కాబట్టి కండిషన్స్ని డైరెక్ట్ వేర్ అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వేర్ బీ డాట్ బోనస్ షుడ్ బి లెస్ దాన్ 1000. ఓకే, ఫస్ట్ మనం డిఫరెంట్ కేసెస్ని చెక్ చేద్దాము. ఓకే, రాంగ్ ఆన్సర్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఓన్లీ మన అవుట్పుట్లో డాన్ 500 మాత్రమే వచ్చింది ఎందుకంటే మనం ఓన్లీ ఒకటే కండిషన్ తీసుకున్నాం, దట్ ఈస్ బీ డాట్ బోనస్ షుడ్ బి లెస్ దాన్ 1000 అని. మనకు ఒకవేళ నల్ వాల్యూస్ కూడా కనిపించాలి అంటే వీ నీడ్ టు రైట్ ఆర్ కండిషన్లో బీ డాట్ బోనస్ ఈజ్ నల్. ఓకే, అంటే బోనస్ నల్ ఉన్నా మనకు కనిపించాలి ఆర్ఎల్స్ బోనస్ 1000 కంటే తక్కువ ఉన్నా సరే మనకు కనిపించాలి. ఓకే, సో దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎందుకంటే లెఫ్ట్ జాయిన్ తీసుకున్నాం కాబట్టి మనకి నల్ వాల్యూస్ ఉన్నా సరే మనకు ఆన్సర్ వచ్చింది. అదే ఒకవేళ నార్మల్ జాయిన్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్ జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఒకవేళ నార్మల్ ఇన్నర్ జాయిన్ లాగా తీసుకుంటే సి మనకు ఓన్లీ మ్యాచింగ్ రోస్ వరకు మాత్రమే వస్తుంది ఆన్సర్. అంటే ఏ రోస్ అయితే
ఎంప్లాయీ టేబుల్లో బోనస్ టేబుల్లో మ్యాచ్ అయ్యాయో, లైక్ ఓన్లీ నెంబర్ 2 ఎంప్లాయీ ఐడి వరకు మాత్రమే మనకు ఆన్సర్ వస్తుంది. ఇన్నర్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్ తీసుకుంటే, ఐ మీన్ ఇన్నర్ జాయిన్ ఆర్ జస్ట్ జాయిన్ తీసుకుంటే. అదే రైట్ జాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ రైట్ జాయిన్ తీసుకున్నా సరే ఓన్లీ డాన్ 500 వరకు మాత్రమే వచ్చింది. సో ఎందుకంటే మనం కండిషన్ లెస్ దాన్ 1000 ఇచ్చాము కాబట్టి మనకి థామస్ రాలేదు ఆన్సర్. ఓకే, బట్ ఇఫ్ నాట్ థామస్ కూడా యాడ్ అవుతుంది కండిషన్ లేకపోతే. అందుకని మనకి ఒకవేళ మ్యాచింగ్ రోస్ వద్దు, రైట్ రోస్ వద్దు, నాకు ఐ నీడ్ ఆల్ ద రికార్డ్స్, ఈవెన్ నాకు నల్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ కూడా నాకు కనిపించాలి అని అంటే వీ నీడ్ టు టేక్ లెఫ్ట్ జాయిన్ ఫర్ షూర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్. కొంచెం ట్రిక్కీ ఉంటుంది, బట్ యా, కంపారిటివ్లీ ఈజీ. ఓకే, if you have any doubts, you can just ping me directly or contact me. Okay, thank you.